పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలో మానేరు వాగుపై నిర్మించిన వంతెన గాలిదుమారానికి మరోసారి కొట్టుకుపోయింది. బ్రిడ్జికి ఉన్న 17-18 పిల్లర్ల మధ్య ఉన్న 4 గడ్డర్లు కుప్పకూలిపాయి. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గరిమిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకల కోసం మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మిస్తున్నారు. గతంలో ఏప్రిల్ 22న ఓడేడు వైపు కుప్పకూలిపోయింది. మానేరు వాగుపై 2016 ఆగస్టులో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే పెద్దపల్లి అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. మానేరు వాగుపై వంతెన నిర్మాణాన్ని 2016లో ఆగస్టు నెలలో అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. గత 9.5 సంవత్సరాలుగా నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏప్రిల్ 22 తారీఖు నాడు కూలింది గడ్డర్లు. మళ్ళీ ఈరోజు నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో చిన్న గాలి దుమారానికే ఇంకా 5 గడ్డర్లు కూలినాయి. అక్కడ ప్రమాదవశాత్తు ఎవరు ఇబ్బంది కలగలేదు. అది అదృష్టంగా భావిస్తున్నాం. వారు పోయినా వారి మచ్చలు పోయేటట్టు లేవు. వారు చేసిన అవినీతి ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందో, ఈ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ సరైన అధికారులపైన, సరైన పర్యవేక్షణ లేని అధికారులపైన మరియు సదర్ కాంట్రాక్టర్ పైన క్రిమినల్ చర్యలు బుక్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.